వరంగల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. కాశీబుగ్గలో ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు దొంగలు. క్రిస్టియన్ కాలనీలో ఓ వ్యక్తి మెడలో చైన్ తెంపేశారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో వరంగల్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వరంగల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. కాశీబుగ్గలో ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు దొంగలు. క్రిస్టియన్ కాలనీలో ఓ వ్యక్తి మెడలో చైన్ తెంపుకెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో వరంగల్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వరంగల్లో చైన్ స్నాచర్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, వరంగల్లో రెండు చోట్ల చైన్ స్నాచింగ్లు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారా? పోలీసులు ఏమంటున్నారు? గంగోత్రి, ప్రస్తుతం వరంగల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటు ఒక టీం ఎవరైతే నిన్న ఒక ముగ్గురు యువకులు ఒక పల్సర్ బైక్ మీద తిరుగుతూ 2 చోట్ల కూడా అదే ముగ్గురు యువకులు చైన్ స్నాచింగ్ చేసినట్లుగా మనకి బాధితులు చెప్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఆ చైన్ స్నాచింగ్ చేస్తున్న వీడియోలు కూడా లభ్యమయ్యాయి. ప్రస్తుతం అయితే ఇది నిన్న కాశీబుగ్గలోని సొసైటీ కాలనీలో రోడ్ నెంబర్ 3లో రాత్రిపూట దీపశ్రీ అనే మహిళ బయట పిల్లలకి అన్నం తినిపిస్తుండగా ఇదే పల్సర్ బైక్ వచ్చిన ముగ్గురు యువకులు దుండగులు ఆ యొక్క యువతి మెడలో ఉన్న ఆ మహిళ మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళటం కూడా సీసీ రికార్డులో నమోదైంది. అంతేకాకుండా నిన్న అదే కొద్దిసేపటికే క్రిస్టియన్ కాలనీలోని అడ్వకేట్ మైదం వివేక్ అనే వ్యక్తి బయట బయట ఇంటి ముంగట కూర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా ఆ బైక్ మీద వచ్చిన పల్సర్ బైక్ మీద వచ్చిన దుండగులు అతని మెడలో ఉన్న చైన్ కూడా లాక్కొని వెళ్ళటం, వెళ్తున్న క్రమంలో మెడలోని గుంజుకొని బైక్ మీద వెళ్తుంటే కూడా వాళ్ళ వెనుక కూడా తను కొంత దూరం పరిగెత్తినట్లుగా సీసీ రికార్డులో నమోదైంది. మొత్తం కూడా ఆ ముగ్గురు దుండగులే ఈ యొక్క 2 చోట్ల చైన్ స్నాచింగ్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఆ ఫుటేజ్ లో ఉన్న ప్లస్ ఆ దుండగులు ఎటువైపు వెళ్లారనేది మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో అయితే సేకరిస్తున్నారు. నిన్న ఒకే రోజు 2 చోట్ల కూడా చైన్ స్నాచింగ్ చేయడం, ఇటు దుండగులు ఈ విధంగా విచ్చలవిడిగా రెచ్చిపోవడం తో పోలీసులు కొంత కొరతరాన్ని కొయ్యగానే మిగిలింది. దీనిపైన పూర్తి విచారణ చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పాత్ర దీంట్లో అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి వీటిపైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఆరు బయట ఉన్నప్పుడు కానీ ఇటు వృద్ధులు కూడా ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు ఈ బెల్లో బంగారం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. ఈ వరుస ఘటనలో కొంత వరంగల్ అయితే వరుసగా ఒకే రోజు 2 సార్లు 2 ప్లేస్ లో కూడా చైన్ స్నాచింగ్ చేయడంతో కొంత పోలీసులు ప్రజలకి కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటే పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.